విభో పరమేశ పరాత్పరభూతమిత ప్రణతం పతితం హత బుద్ధిబలం జనతారణ తారయతామితకం. ఈ తంత్ర అంటే ఏమిటి? అసలు తాంత్రాలో ఎన్ని రకాలు ఉంటాయి? అసలు తాంత్ర వర్క్ అవుతుందా? ఇదైతే చాలా కామెడీ అన్నమాట. దాంట్లో వర్క్ అవుతుందా అని అడగకూడదు. 100% వర్క్ అవుతుంది. ఎట్లాగైతే దేవుడు ఉంటాడో దానికి ఆపోజిట్ డైరెక్షన్లో ఒక నెగిటివ్ ఎనర్జీ కూడా ఉంటుంది. ఆ నెగిటివ్నే మనం తాంత్రా కింద తీస్తాం. తాంత్రాలో చాలా ఉన్నాయి. నేను చాలా డీప్గా వెళ్ళదలుచుకోలేదు. చాలా ఉంటాయి. ఆ పేర్లు వింటే అంతా మీరు ఎక్కడికెక్కడో వెళ్ళిపోతారు. సో మేజర్గా కొన్ని క్లియర్ చేస్తాను. ముఖ్యంగా చాలామంది ఈ బ్లాక్ మ్యాజిక్ అని, ఊడు అని, చిల్లంగి అని ఇట్లా బొమ్మలు చేసి చేస్తుంటారు కదా. అయితే ఇది ఎలా చేస్తారు, అసలు దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనేది నేనైతే ఆల్రెడీ వీడియోలో చెప్పాను. బట్ దీంట్లో భాగాలుగా అడిగారు. కానీ అలా భాగాలుగా చెప్పాలంటే ఒక సత్సంగంలో అయిపోదు. ఎందుకంటే తాంత్ర లేకుండా ప్రపంచం లేదు. తాంత్ర అంటే అందరూ భయపడతారు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో తాంత్ర వల్ల పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుందండి. అంటే పాజిటివ్ ఏమిటి తాంత్ర వల్ల అంటే, ఇప్పుడు తాంత్రము మంత్రము లేనిది ఏది లేదండి. మీరేమనుకుంటారు? కొందరు తాంత్ర పేరు చెప్తేనే భయపడిపోతారు అసలు. సో తంత్రం లేకుండా అసలు విశ్వ సృష్టి లేదు. తంత్రం అనేది కూడా ఒక సైన్సే. ఎలాగైతే అన్ని యోగా గురించి మనం మాట్లాడాము, ఎప్పుడు అదే మాట్లాడతాం ఎక్కువగా. ఇట్లా చాలా ఉన్నాయి. ప్రతిదీ శాస్త్రం. అయితే తంత్ర అనేది కూడా ప్యూర్ సైన్స్ అన్నమాట. కాకపోతే ఆ సాధనలు అనేవి కొంచెము డిఫరెంట్గా ఉంటాయి. మనం రోజు యూజ్ చేసే వస్తువులతో వాళ్ళు యూజ్ చేయరు. వాళ్ళు వేరే రకమైనటువంటి వస్తువులు యూజ్ చేస్తారు. అయితే తాంత్ర అంటే కేవలం చెడు చేయడానికే లేదు. తాంత్ర అంటే అందరికేంటి, ఇది దీనివల్ల ఏదో చెడు అవుతుంది, అసలు అది మాట్లాడినా కూడా వాళ్ళతో కూర్చోవాలన్నా భయం, వాళ్ళతో నిల్చోవాలన్నా భయం ఉంటుంది. సో ఈ తాంత్ర అనేది ఏంటంటే ప్యూర్ సైన్స్. నేర్చుకుంటే అది కూడా వస్తుంది. దానివల్ల లాభం ఏమిటి అంటే, తాంత్ర ద్వారా కూడా సొల్యూషన్స్ జరుగుతాయి. తాంత్ర ఇంపాక్ట్స్ ద్వారా కూడా సొల్యూషన్ చేస్తారు. అంటే ఉదాహరణకి ఎవరికైనా ఏదన్నా జరిగింది, బ్లాక్ మ్యాజికే జరిగింది, అసలు బ్లాక్ మ్యాజిక్ ఉంటుందా? అయితే తాంత్ర ద్వారా తాంత్రాన్ని, ఇప్పుడు ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలని చెప్తారు కదా, అట్లాగే తాంత్ర ఇంపాక్ట్స్ బాగా జరిగినటువంటి వాళ్ళకి తాంత్ర ద్వారా కూడా రిమూవల్స్ చేస్తారు. ఓకే, అది కూడా ఒక మెథడు. అది కూడా ఖచ్చితంగా పనిచేస్తుంది. తాంత్ర అంటే కేవలం భయపెట్టించడానికో బాధ పెట్టడానికో కాదు. అయితే తాంత్రతో ఎవరికన్నా డిస్టర్బ్ చేయవచ్చా? ఇవన్నీ కూడా అడిగినటువంటి ఖచ్చితంగా డిస్టర్బ్ చేస్తున్నారు కదా, చేసేవాళ్ళు చేయట్లేదా? డిస్టర్బెన్స్ అనేది ఖచ్చితంగా జరుగుతుందా అంటే ఖచ్చితంగా జరుగుతుందండి. ఎవడు కూడా ఒక వ్యక్తి మీద తాంత్ర ప్రయోగించడు అసలు. వాడికి ఏమవసరం? ఎందుకంటే తాంత్ర ప్రయోగించాలంటే ఆ చేసేవాడికి చాలా పవర్ఫుల్ ఉండాలి. అంటే అతనికి విద్య తెలిసి ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అది ఆ నెగిటివ్ ఎనర్జీస్ని కంట్రోల్ చేసుకునే ఇది కూడా ఉండాలి. ఎందుకంటే ఎవడైతే చేయడానికి ముందు కూర్చుంటాడో కొన్నిసార్లు వాడు కూడా ఇబ్బంది పడతాడు కొన్ని విషయాల్లో. కాబట్టి బాగా అందులో ప్రావీణ్యత ఉన్నవాడే చేయగలడు. కొట్టకుండా, తిట్టకుండా, ముట్టకుండా, వాడికి కనబడకుండా వాడు ఏదైనా చేయొచ్చు. అలా చేయటం అనేది జరుగుతూనే ఉంది. ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఉంది. వేదాల్లో కూడా తంత్రశాస్త్రం గురించి ఒక మొత్తం వేదమే ఉంది తంత్రశాస్త్రం గురించి. సో తంత్ర అనేది చాలా పవర్ఫుల్గా ఉంటుంది. దాని ఇంపాక్ట్స్ కూడా పవర్ఫుల్గా ఉంటాయి. కాబట్టి ఈ తంత్ర వల్ల బెనిఫిట్స్
ఇప్పుడు ఒకతనికి ఏదన్నా జరిగింది అనుకోండి, అది కొన్ని ఎలా ఉంటాయంటే మనము తాంత్రాతోనే సొల్యూషన్ చేయాలి. కాకపోతే దీని ఇంపాక్ట్స్ ఉంటాయి. తాంత్రాలో చేతబళ్ళని, బాణమతులని, ఓకే, ఇట్లా చిల్లంగి అని, ఊడు అని, అంటే వీటన్నిటికీ ఇంచుమించు పేర్లు వేరు రకంగా కనబడ్డా అన్నీ ఒకటే. చేతబడి అనేది ఏంటంటే శరీరం మీద జరుగుతుంది, శరీరం మీద చేసి మనసులోకి ఎంటర్ అవుతుంది. అలాగే బాణామతి అంటారు ఒకటి. బాణామతి అంటే మనసుకు జరుగుతుంది. అది ఫస్ట్ మనసుకు జరుగుతుంది, తర్వాత శరీరానికి జరుగుతుంది. ఇలా జరిగినప్పుడు వాళ్ళకి తిక్క ఆలోచనలు, అనుకున్న పనులు అవ్వకపోవడము, డిస్టర్బ్ అవ్వడము, అనారోగ్యం పాలవడము, ఇట్లా నానా రకాలుగా అవుతుంది. కొన్నిసార్లు కొందరు చనిపోవచ్చు కూడా. ఎందుకంటే ప్రతిసారి చెప్పినట్టుగానే, ప్రతిసారి చెప్పడం కాదు, సత్యమే అది. మనసుతోనే కదా ఏదైనా జరిగేది, మనసే మెయిన్ కదా. ఆ మనసు మనకి డిస్టర్బ్ అయిపోతుంది ఏది బాణామతి ఇలాంటివి చేసినప్పుడు. సో ఆటోమేటిక్గా మనసు డిస్టర్బ్ అయిపోయినప్పుడు ఆ బాధ అనేది శరీరంలోకి కూడా, ఫిజికల్ బాడీకి ఇబ్బంది అయితే మెంటల్ బాడీకి వస్తుంది, మెంటల్ బాడీకి ఇబ్బంది అయితే ఫిజికల్ బాడీకి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా తాంత్ర వల్ల ఇబ్బందులు అయితే పడతారు.